మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నామో ఫస్ట్ మనం అది డిసైడ్ చేసుకుని దాని మీద మొత్తం సాధన అంతా పెట్టుకుంటే మనం అది సాధించి తీరుతాం. సాధించలేదంటూ ఏది లేదు, మనకి ఏది లేదు. కానీ అది సాధిస్తూ మనం ఒద్దికగా ఉండడం కూడా నేర్చుకోవాలి, అణుకుగా ఉండడం కూడా నేర్చుకోవాలి. ఓహో నేనేదో సాధించేశానని కూడా మనం విర్రవీగకూడదు, అహంకారంతో ఉండకూడదు. ప్రతి ఒక్క మనిషి దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉందాము, ప్రతి ఒక్క సిచ్యువేషన్, ప్రతి ఒక్క పరిస్థితి నుంచి నేర్చుకుంటూ ఉందాము. పత్రిజీ అన్నారు నో కంప్లైంట్స్ నో జడ్జ్మెంట్స్ అన్నారు. నో కంప్లైంట్ నో జడ్జ్మెంట్ అనేది మనము దాన్ని మాస్టర్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఏం ప్రాక్టీస్ చేయాలి? కంప్లైంట్ చేయకూడదు, జడ్జ్మెంట్ చేయకూడదు. అది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు పట్టుకుంటారో కంప్లైంట్ చేస్తూ జడ్జ్మెంట్ చేస్తూ మిమ్మల్ని మీరు అప్పుడే సర్దిద్దుకోండి. అది సాధన అంటే, అది ప్రాక్టీస్ అంటే. ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో దాని మీద ఎక్కువ మనం దృష్టి పెట్టాలి, ఎక్కువ సాధన చేయాలి, ఎక్కువ ప్రాక్టీస్ పెట్టాలి మనం. సో ఏం నేర్చుకోవాలనుకుంటున్నాం ఫస్ట్ అది డిసైడ్ చేసుకోండి, దాన్ని ప్రాక్టీస్లో పెట్టండి. సో ధ్యానం అనేది మనకి దానికి చాలా 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 సహకరిస్తుంది. అదొక్కటే మనకి దారి, ధ్యానం ఒక్కటే మనకి దారి అని చెప్పారు ఆయన.